అయ్యా రెడీయా? ఒక్క నిమిషం ఉండు. అయ్యా కొంచెం ఆగండి, ఫ్లాష్ పనిచేయటం లేదు. నాన్నగారి పేరు మీద గుళ్ళో అర్చన చేయించాను. ఈ ప్రసాదం ఆయనకి ఇవ్వమ్మా. ఇదిగోండి దేవుడి ప్రసాదం. ఎవరు తెచ్చారు? మీ పుట్టినరోజు కదా, మన పాలేళ్లలో ఎవరో మీ పేరుని అర్చన చేయించి తీసుకొచ్చారు. అయ్యా ఫ్లాష్ రెడీ. అయ్యా అందరూ వచ్చినట్టేగా? అందరూ వచ్చినట్టే. ఏమండి, మన భానుప్రసాద్ని నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. త్వరగా తీ. ఊళ్ళో బడి గుడి గట్టించి ప్రజలకు ఎంతో మేలు చేశారు. అందుకే మనిషికి 100 ఏళ్లు, ప్రతిష్టకు 1000 ఏళ్లు అన్నారు పెద్దలు. ఏం ప్రతిష్ఠ? మన ఊళ్ళో ఉచిత వైద్యశాల కట్టించాలని మా నాన్నగారు తాతగారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ హయాంలో ఆ కోరిక నెరవేరలేదు. కనీసం మన కాలంలోనైనా ఆ కోరిక నెరవేరుతుందో లేదో. తప్పకుండా ఫలిస్తుంది. మీరు దలుచుకుంటే జరగని పని ఏదీ ఉండదు. అయ్యా నారాయణ వచ్చాడు. నమస్కారం బాబు. రా నారాయణ, నీ కూతురు పెళ్లి రేపే కదూ? వసుంధరా, అన్నీ సిద్ధం చేసి ఉంచానండి. అవును, ఒక్కడివే వచ్చావు, పెళ్లి కూతురిని తీసుకురాలేదే? మీ చల్లటి చేతులతో ఇచ్చే మంగళ సూత్రాలకు బదులు దాని మెడలో ఉరితాడు పడేస్తుంది. ఏం జరిగింది? రోజు వెళ్ళినట్టే నా బిడ్డ ఇవాళ కూడా సింగరాజు గారింటికి పనికెళ్ళింది అయ్యా. ఈ మట్టిలో మాణిక్యాన్ని ఇన్నాళ్ళు గుర్తించలేదట్రా సింగరాజు. ఈ పిల్ల గుల్బర్గా సింట్ రాయాల్సిందే. బాబు గారు, ఏమే ఇంకో 2 రోజులు నీ పెళ్లి కాదు? అవును బాబు గారు. మరి అన్ని నేర్చుకున్నావా? అంటే అదేనే, శోభనం అన్నాక ఎన్నో ఒడిదుడుకులుంటాయి, అవన్నీ నేర్చేసుకున్నావా? ఏం లేదు గుల్బర్గా మీకు 2 దండాలు పెడతారు. మొదలు మనకే సెంటు బాటిల్ పగిలిపోయింది కదే. పంచాయతీ పెట్టించాలని పరిగెత్తుకొస్తున్న నా బిడ్డని సింగరాజు గారింటో నగలు గాజేసిందని పోలీసులు పట్టుకెళ్లారయ్యా. అలాంటి పెళ్లి కావాల్సిన పిల్ల దాని మీద దొంగతనం మోపారు. ఇప్పుడు దాని బతుకే చలారిపోయేట్టుంది. ఈ సంగతి నలుగురికి తెలిస్తే నేను పిల్ల జల్లాతో సహాయంతో విషం మింగి చావాల్సి వస్తుంది బాబు. రామదాసు, అయ్యా ఎవరా ఇన్స్పెక్టర్? ఎవరో కొత్తగా వచ్చాడట. స్టేషన్ కి వెళ్లి అమ్మాయిని వదలమని నేను చెప్పానని చెప్పు. నాకు ఆర్డర్ వేయడానికి మీ హరిచంద్ర ప్రసాద్ ఎవరయ్యా? ఎస్పీనా డిఎస్పీనా? రచ్చబండ మీద పంచాయతీ చేసే వాళ్ళందరికీ పోలీసు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము చట్టం చదువుకుని ఉద్యోగానికి వచ్చాం. పాపా మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాను సార్. శభాష్, నీ మామూలుగా సెంటర్ రాసి పెట్టాను, వచ్చి పట్టుకెళ్ళు. అలాగే సార్. ఏదో చట్టం గురించి మాట్లాడతామట. ఏం నీకు తెలిసిన చట్టం? సెక్షన్ 51 ప్రకారం ఒక ఆడపిల్లని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. హాజరుపరిచావా? ఏం నీకు తెలిసిన చట్టం? సెక్షన్ 52, 53 ప్రకారం నేరస్తురాలను ఒక అమ్మాయిని సాయంత్రం 6 గంటల తర్వాత పోలీస్ లాకప్లో ఉంచకూడదు. సెక్షన్ 54, 55 ప్రకారం నేరస్తురాలతో ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ఉండి తీరాలి. సెక్షన్ 56, 57 ప్రకారం నేరస్తురాలను ఒక లేడీ ఆఫీసర్ విచారించాలి. ఇవన్నీ చేసావా? ఏంట్రా నువ్వు నాతో మాట్లాడే చట్టం? ఇండియన్ పీనల్ కోడ్ అంటే నీ ఇంటి మంచం కోడ్ కాదు, ఎక్కి తొక్కి కుక్కి చేయడానికి. మీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి. ఈ కేసు కోర్టు దాకా వెళ్తే కదా నేను కోర్టు రావడానికి. రామదాసు, ఎస్పీ ఫోన్ చేయి. నెంబర్ 384868. ఎస్పీ గారా? నమస్కారం అయ్యా, నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి పియ్యేని. అయ్యగారు తమతో మాట్లాడతారట. హలో. నమస్తే సార్. నమస్తే, నేను మీ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ ఎస్ఐ ఏదో రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. మీరెందుకు స్టేషన్కి వెళ్ళారండి? ఫోన్ అతనికి ఇవ్వండి, నేను మాట్లాడతాను. సార్,
ఏవయ్యా నీకు బుద్ధి ఉందా? స్టేషన్కి ఎవరిని రప్పించావో తెలుసా? హైకోర్టు అంత మనిషి ఆయన. ఆయన్నే మున్సిపల్ కోర్టుకు రమ్మన్నావంటే AK-47తో వీపు కోకున్నట్టే. ఆయన ఏం చెప్తారో బుద్ధిగా విని చెప్పింది చెప్పినట్టు చేయి. ఎస్ సార్. బాతు బచ్చాలు జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోనే. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం తినడం తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేనా? ఏ నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. ఫాలో మీ. ఏమేన్, ఈ బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుంటారండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా? ఆహా, ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పట్టండి. అరే బాధ బచ్చన్ ఉండరా అన్నా. నాన్న, బాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడు నువ్వే కదా. నిన్ను ఉట్టి తేలితో పంపిస్తే ఏం బాగుంటుంది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలోకో తీసుకురా. అన్నా ఏం నాన్న, ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి? మంచి నీళ్లు చల్లి. ఓ, నా చేత కట్టారు మోస్తారా? కాకి రంగు మిలిటరీ. వదిలేరా, వదిలే. ఉండు బావా, నీకేం తెలీదు. ఏంటమ్మా ఇది? అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు. కొంచెం రైట్ రా. ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనబడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. ఆగరా అన్నా, నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్ 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో. దెబ్బ కొట్టాడమ్మో. ఎప్పుడు కనపడి సావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చి ఎప్పుడు చూడు తిండి తిండి తిండి.
నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తడా తడామి, భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కల్ని ధర్మం చేయండి బాబు. నీకు డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. మెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంటికో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. ఓ దాని మీరు చూడకన్నా, మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇహ ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కజిన్ బెతర్ లాంటి వాడు. ఏ చేయడా వచ్చి పిసిలోరాడు, ధర్మం 10 పైసలు వేసినాడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దళితులు పోడా. నేను వెళ్ళొస్తాను ధర్మప్రభా, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ లా ఉన్నారు.